ఉదయకాలంన పాత నిబంధనలో నుంచి మనం చాలా వాక్యాలు మనం చూసాము. ప్రభువు తానే, దేవుడు తానే అనే విషయాలు మరి ఎంతమంది దానివల్ల ఎంకరేజ్మెంట్ పొందుకున్నారో, దీవించబడ్డారో నాతో చెప్పండి. సహోదరి స్వాతి తను కొంత ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది. వాక్యము అర్థమైందనో, లేకపోతే బలపరచబడ్డానో, దీవించబడ్డానో, చిన్న ఎంకరేజ్మెంట్. ఇట్ గోస్ ఆల్ ది వే. అందరికీ ఎంకరేజ్మెంట్ అవసరం అవుతుంది. విజయవర గారికి ఎంకరేజ్మెంట్ అక్కర్లేదు అని అనుకోవద్దు. ఏదన్నా వాక్యం కానీ, ఒక పాట కానీ నేర్చుకున్నారు, బాగుందనంటే పాప అడిగింది. నేను మధ్యాహ్నం వెంటనే చాలా ఎర్లీగా ఆల్మోస్ట్ అరౌండ్ 5 ఆ టైంకే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొంత నేను వర్క్ చేసుకుంటూ మళ్ళీ తెలుగులో దాని అంతటిని కూడా ఆ పాటని టైప్ చేసి మళ్ళీ పాడి, అంటే పాట చాలా బాగా పాడుతున్నాను కాదు, నాకున్న స్వరంలోనే. మా మమ్మీ నేను సేవకు వచ్చిన కొత్తలో పాపం చాలా ఆశపడేవారు. ఒరే సేవకు వచ్చావు, సేవ చేస్తున్నావు, దేవుడిని మంచి స్వరం ఇమ్మని అడుగు అని. ప్రైజ్ లార్డ్. మా మమ్మీకి గుర్తుందో లేదో మరి. ఇప్పుడు మరి అంటే వినగా తినగా వేము తీయగుండు అన్నట్టు వినగా నా స్వరం చాలా బాగున్నట్టుగా మీకు అనిపిస్తుంది, అలవాటు అయింది కాబట్టి. కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అబ్రహాం గారు అయితే, అబ్రహాం సునీల్ అయితే, సోదరులు అబ్రహాం సునీల్ గారు, మీరు ఉంటారా, నేను పాట పాడతాను కావాలంటే అంటారు. అది టేప్ రికార్డులో పెట్టింది కానీ మనందరూ పాడాలంటారు నేను. రైట్. ప్రభు తనకు తానే, ఆయన దేవుడు తనకు తానే పాత నిబంధనలో ఏం చేశాడో ఆ విషయాలు మనం చూసాము. ఆకాశ నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. యెషయాలో 3-4 వచనాలు మనం చూసుకున్నాము. తానే భూషణ కిరీటముగాను సౌందర్యము గల ముకుటముగాను ఉండును. యెషయా 35:4లో చూసాం. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. హి విల్ కమ్ అండ్ సేవ్ యూ. ఆ పాట మీరు విన్నారేమో అని అనుకున్నాయి. ఎంతమంది విన్నారు? మర్చిపోయారు. భోజనంకి వెళ్ళారు కదా, మర్చిపోయారు. బాబ్ ఫిట్స్, హి విల్ కమ్ అండ్ సేవ్ యూ. ఒకసారి మీరు ఒకవేళ మీరు విని నేర్చుకోకపోతే నేను పాడేస్తాను. నేను తెలుగు పాడితేనే మీరు భరించలేరు, ఇంగ్లీష్ హిందీ పాడాలంటే అసలు భరించలేరు. తర్వాత మీ ఇష్టం. రైట్. యెషయా 40:10లో తానే శక్తి సంపన్నుడై వస్తాడు. 53:10లో తానే పరిహారార్థ బలి. పాత నిబంధన ఇంకా ముందు మనం చూసాం. తానే మీ కొరకు యుద్ధం చేయను, తానే దహించగ్ని వలె మేము ముందర ఉంటాడు. నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తను ప్రేమించి ఆజ్ఞలు గడుచుకున్న వారి ఆయన తన నిబంధనలు స్థిరపరుస్తాడు. ఇలాగా చాలా విషయాలు ప్రభు తానే, కొన్ని విషయాలు అంటే క్లియర్గా వాక్యంలో ఏదైతే ప్రభుని గురించి ప్రభు తానే అన్నదో ఆ విషయాన్ని మనం చూస్తున్నాము. మన అధ్యయనానికి మనం యాక్చువల్గా పునరుత్థాన దినం, ఈస్టర్ అనే మాట మనం వాడడం. ఈస్టర్ అనే మాట వాక్యానుసారమైన మాట కాదు. అయితే పునరుత్థాన ఆరాధనలో మనము ఎక్కడి నుంచి అయితే బేసిక్గా మనం ఈ యొక్క ఆలోచన చూసామో, లూకా సువార్త 24లోంచి యేసు తానే వారి దగ్గరికి వచ్చి వారితో పాటు అది దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాము. ఇంతకుముందు కూడా నేను ఆ యొక్క వాక్య భాగం నుంచి మీతో చెప్పడం జరిగింది. ప్రభు ఫ్రెష్గా ఇచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. నూతన నిబంధనల నుంచి చూద్దాము. ప్రభు తానే మన కొరకు ఆయన ఏం చేయబోతున్నాడో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 12:37. లూకా సువార్త 12 లూక్ 12:37. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పట్టిని కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైపోయింది కదా. ఇంకా అక్కడ 35వ వచనం చదువుదాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు వెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. ప్రభు తానే ఆయన తన గురించి తానే చెప్తున్నారు. ప్రభువే చెప్తున్నారు. కొన్ని బైబిల్లో ప్రభు యొక్క మాటలు రెడ్లో ఉన్నాయి. మనకి క్లియర్గా ప్రభు మాట్లాడింది ఏంటి, ఇతరులు మాట్లాడింది ఏంటి సువార్తలో మనకు తెలుస్తుంది. ఇది ప్రభువే మాట్లాడుతున్నారు. ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్లో మీ దీపములు వెలుగుచుండనీయుడి అనే మాట మనకు వెంటనే ప్రకటన గ్రంథంలోకి తీసుకుని వెళ్ళాలి. మనం ఆ దీపం అనే విషయం గురించి పూర్తిగా అన్ని చోట్ల ఉన్న అన్ని విషయాలు కూడా మనం చూడట్లేదు. కానీ మనం ఇక్కడ చూద్దాము.
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తే, తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన 7 సువర్ణ దీపస్తంభములు ఉన్నాయి. ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒక్కడు ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఆ యొక్క దీపస్తంభముల మధ్యలో. రైట్. 19వ వచనం, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతిని వ్రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. రైట్. 2వ అధ్యాయము క్రిందకు వద్దాము. 5వ వచనం, ఎఫెసు సంఘంతో ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అనే మాట ఒక వార్నింగ్ గా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దీపము, దీపము వెలుగుతూ ఉండడము, ప్రకాశిస్తూ ఉండడము అనే మాట క్రైస్తవ సంఘము, దేవుని యొక్క బిడ్డలు సాక్ష్యాన్ని కలిగి ఉండడం, ప్రభు యొక్క పిలుపుకి దగ్గర జీవితాన్ని కలిగి ఉండడము, ప్రభు దగ్గర లోకంలోనూ కూడా మంచి మాదిరి కలిగి ఉండడము, దాన్ని బట్టి ప్రభు దీపస్తంభం అనే పోలిక ఇచ్చి మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభు వస్తారు, ప్రభు సడన్గా వస్తారు. ఈ ప్రభు ఎక్కడికి వెళ్ళారంటే ఒక వివాహ విందుకు వెళ్ళినట్టుగా, పెండ్లి విందుకు వెళ్ళినట్టుగా చూస్తారు. పెండ్లి విందుకి ఈ ధనవంతుడైన యజమానుడు వెళ్ళిపోయాడు, చాలా లేట్ అవ్వచ్చు, రాత్రి భోజనాలు అవ్వచ్చు. అంటే ఆ రోజుల్లో యూదులు కూడా ఇప్పుడు మన భారతదేశంలో క్రైస్తవులాగే మీటింగ్ పెడితే 10 గంటలకు యోహాను సువార్త తెస్తారు, అక్కడ నుంచి 11:30 వరకు వాక్యం చెప్తారు. ఆ తర్వాత వెళ్ళి పాస్టర్లు వేరే చోట, విశ్వాసులు వేరే చోట భోజనాలు చేస్తారు. ఇంటికి చేరుకునేటప్పుడు ఏ 1 గంట అవుతుందో. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ శిష్యులైన వారు, లేకపోతే దాసులైన వారు, పనివారైన వారు వెయిట్ చేస్తూ ఉండాలి. ఈయన ఎప్పుడు వెళ్తే వెళ్ళిపోయారు, ఎప్పుడు వస్తారో తెలియదు, వస్తే తలుపు కొడతారులే, తలుపు కొట్టడం తీద్దాంలే అని పడుకుంటే 4 వాళ్ళు అనుకోండి, ఎంత తలుపు కొట్టినా తీయకపోవచ్చు కూడా. రైట్. చాలా ఒత్తిడిలో ఉంటారు. ఆ రోజుల్లో కాలింగ్ బెల్స్ లేవనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. స్వరమే తలుపు తట్టడమే, ఫిజికల్గా చేతితో కొట్టాలా, లేకపోతే కర్ర ఎదురుంటే రాయి ఉంటే ఆ యొక్క తలుపు మీద కొట్టాలా. రైట్. ఈ ధనవంతుడైన వ్యక్తి, పరివారం ఎంతమంది ఇంట్లో ఉన్న వ్యక్తి, ఖచ్చితంగా అది ఒక ప్యాలెషియల్ హౌస్ అయి ఉండొచ్చు. పరివారం వెళ్ళిపోయి వారి క్వార్టర్లో పడుకునుంటే ఈ యొక్క అవుట్ హౌస్లో ఉంటుంది పరివారికి. ఈయనేమో యజమానుడు తన ఇంట్లోకి తను వెళ్ళాలి. కాబట్టి తలుపు తీయడం అనేది చాలా అత్యవసరం ఈ యొక్క యజమానికి. ఆయన అలసిపోయి వచ్చాడు, దూర ప్రయాణం చేసి వచ్చాడు, పెళ్లి మీదకి వెళ్ళాడు, ఎప్పుడు బయలుదేరి వెళ్ళాడు. ఆయన చీకట్లో ఆ రాత్రి భారంతో, నిద్ర భారంతో ఆయన వచ్చినప్పుడు, మీ నడుములు కట్టుకుని ఉండి మీ దీపములు వెలుగుచుండనీయుడు అనే మాట, సడన్గా ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని మనం చూడాలి. సడన్గా ఆయన రాబోతున్నాడు. ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఈ రోజుల్లో సిద్ధపడాలి. యుద్ధాలు వచ్చినప్పుడే కాదు, యుద్ధాలు లేకపోయినప్పుడు కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. గ్యాస్ దొరికినప్పుడు కూడా మనం ప్రభు కొరకు సిద్ధపడాలి. ఆహార వస్తువులు ధరలు, కూరగాయల ధరలు పెరగకున్నప్పుడు, మామూలుగానే ఉన్నప్పుడు కూడా మనము ప్రభువుని వెతకాలి. ప్రభువుని వెతకడానికి భూకంపాలు రావక్కర్లేదు, ప్రభువుని వెతకడానికి సిద్ధంగా ఉండడానికి బస్సులు అగ్నికి కాలిపోవక్కర్లేదు. ఇవి జరుగుతున్నప్పుడు అమ్మో దేవుడు వచ్చేస్తున్నాడని అనిపిస్తుందా? ఏమి జరగనప్పుడు అనిపించట్లేదా అని అంటే, ఏమి జరిగినా జరగకపోయినా సరే మనం ప్రభు యొక్క రాకడను అపేక్షించాలి, కనిపెట్టాలి, త్వరపెట్టాలి. ప్రభు రాకడను మనం అపేక్షించాలి, కనిపెట్టాలి, త్వరపెట్టాలి. వీ హ్యావ్ టు స్పీడన్ అప్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి, తమ యజమాని, తమ రాజు, తమ యజమాని పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. రైట్. ఎవరైతే ఆ విధంగా ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎప్పుడు వచ్చినా సరే ఆ తట్టగానే మొదటి స్వరానికే ఏ పడుకోలేదా అని అడుగుతాం. ఒకవేళ ఎవరైనా సరే వెళ్ళగానే అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి 1 గంటకి వెళ్ళి ఫోన్ చేసాం, ఫోన్ చేయగానే వాళ్ళు ఫోన్ తీశారనుకోండి, ఏంటి పడుకోలేదా అని అంటాం. లేకపోతే రింగ్ అవ్వాలి, చాలాసార్లు రింగ్ అవ్వాలి, ఆ తర్వాత అప్పుడు తీస్తారు. లేకపోతే ఉదయం చేస్తారు మళ్ళీ కొంతమంది. రైట్. ఎమర్జెన్సీ దాడిపోయింది అనమాట. ప్రైజ్ లార్డ్. సీరియస్గా వినేస్తాను, నేను సరదాగా చెప్తున్నాను.
ఇక్కడ తట్టగానే ఆ మొదటి తట్టుడికే తలుపు తీసే మనుషుల్లాగా మీరు ఉండాలి అని ప్రభు సిద్ధపాటు. ఎవరైతే ప్రభు రాకడ కొరకు ఆ విధంగా ఆయన స్వరం వినడానికి, ఆ యొక్క ఆర్భాటాన్ని వినడానికి, దేవుని యొక్క దూత యొక్క బోరధ్వని, ఆ పిలుపు వినడానికి తత్పరతగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, సిద్ధపడి ఉండాలి. వాళ్ళకి ప్రభు చేస్తున్న వాగ్దానం చూడండి. 37వ వచనము చదవండి. 37వ వచనం. ప్రభు వచ్చి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండట కనుగొనును ఆ దాసులు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఈ ధన్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసులు మెలకువగా ఉన్నారో, సిద్ధంగా ఉన్నారో, ప్రభు కొరకు సిద్ధపడ్డారు, ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డారు, ఆయన తలుపు తట్టడం కొరకు ఆయన పిలుపు కొరకు సిద్ధపడ్డారు, వెంటనే ఆయన కొరకు తలుపు తీయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు ధన్యులు. అతడు అంతా రాత్రిపూట వచ్చి, అమ్మ ఏ సరిపోవట్లేదా ఏంటి? రైట్, ఓకే. ప్రభు వచ్చి అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయను. యేసు తానే వచ్చి వారికి భోజన పంక్తిని వారిని కూర్చుండబెట్టి ఆయనే వారికి ఉపచారం చేస్తాడు, ఆయనే వారికి వడ్డిస్తాడు, ఆయనే వారికి సర్వ్ చేస్తాడు. ప్రైజ్ లార్డ్. ప్రభు చూడండి, ఇంత ధనవంతులైన వ్యక్తులు ఎవరన్నా రాత్రిపూట ఒకవేళ వచ్చినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు. ఇంకా పడుకోలేదా, ఇంకా కొంత పడుకోవాల్సిందంటారు. ఒకవేళ మెలకుగా ఉంటే పడుకోవాల్సింది, ఎందుకు మెలకుగా ఉన్నాడు? నిద్రపోతే వస్తానని తెలియదా, మెలకుగా ఉండాలని తెలియదా అంటారు. అయ్యో మనుషులతో చాలా కష్టం. ఈ ప్రభు అటువంటి వాడు కాదు, ఈ యజమాని ఎటువంటి వాడు కాదు. మీరు కూడా ఇంట్లో వాళ్ళు అలా సాధించేస్తారేమో. మెలకుగా ఉన్నా తప్పే, వెంటనే చేస్తే అంటే పడుకోలేదన్నమాట. రైట్. ఒకవేళ 2-3 సార్లు పడుతుంది, తలుపు కొట్టిన వెంటనే తీయడం తెలియదా అంటారు. ఈ రెండు నాలుకల ధోరణి ఉండదు మనుషులు. రైట్, ఏం చేయాలో అర్థం కాదు, ఒక్కసారి మనుషులతో ఎలా వేగాలో అర్థం కాదు. కానీ ప్రభు చాలా స్పష్టంగా ఉన్నారు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తలుపు తట్టగానే తీసేవారి కోసం ప్రభు చూస్తున్నాడు. తలుపు తట్టగానే తీసేవాళ్ళు, ఆయన కొరకు మెలుగుగా ఉన్న వారికి ప్రభు ఆయన తానే వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. రైట్, ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనంలోకి వెళ్దాము. యాక్ట్స్ 17. అపొస్తలుల కార్యములు నిర్మించిన దేవుడు ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసించును. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అపొస్తలుల కార్యములు అనగానే 17వ అధ్యాయం అనగానే 24వ వచనం ఆ కింద భాగం చూడగానే పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో ఉన్నారు. యాక్ట్స్ 17:24. యాక్ట్స్ 17:24 రెండవ మిషనరీ ప్రయాణంలో ఉన్నారు. రెండవ మిషనరీ ప్రయాణంలో మాసిదోనియా దర్శనం వచ్చింది. మాసిదోనియా పట్టణాలైనా చెప్పాలి వెంటనే ఫటాఫట్, ఎందుకంటే నిన్నే రెండు రోజులు 3 రోజులు అవ్వలేదు ఇంకా. మాసిదోనియా పట్టణాలైనా లైవ్లో ఉన్నాం, అందరికీ తెలిసిపోద్ది గ్రేస్ చేపల మహత్యం. మాసిదోనియా పట్టణాలైనా ఫిలిప్పై, అపోలోనియా, యాంఫిపోలి, తెస్సలోనికా, బెరియా. గొంతు చించేసుకుంటాను నేను, పర్లేదు, బ్లేడ్ ఒకటే ఉండే. గొంతు చించేసుకుంటాను. రైట్, ఇది తెలియాలి కదా. మీరు చెప్తున్న ప్రాంతాలు గలతీ ప్రాంతాలు చెప్తారు, మీరు చెప్తున్న ప్రాంతము యోదయ గలిలయ ప్రాంతాలు చెప్తున్నారు. జాగ్రఫీ మైండ్లో ఉండాలి. అందుకే మరల పాడిందే పాడరా అన్నట్టుగా ఎన్నిసార్లు అయినా ఇది రిపీట్ చేయడానికి నేను కష్టమని ఎందుకు అనుకోనంటే మరల వింటూ ఉంటే బుర్రలోకి వెళ్తుంది అని. రైట్. మాసిదోనియా ప్రాంతాలు అనగానే ఫిలిప్పి, అపోలోనియా, యాంఫిపోలి, తెస్సలోనికా, బెరియా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఆయన పరిచర్య చేసి తిమోతి మిగతా వారిని అక్కడ పైన విడిచిపెట్టేసి ఆయనకి పర్సిక్యూషన్ వచ్చింది. ఆయన ఏం చేశారంటే గ్రీసు ప్రాంతం వచ్చారు. గ్రీసు ప్రాంతానికి మెయిన్ పట్టణము ఏథెన్స్లోని ఎథ్నా దేవి యొక్క, అక్కడే పాత రోజుల్లో ప్రభు కంటే ముందు రోజుల నుంచి కూడా ఒలింపిక్స్ జరుగుతూ ఉండేవి. గ్రీక్ వాళ్ళు ఒలింపిక్స్ అనగానే గ్రీక్ కల్చర్ చాలా పెద్ద ఓల్డ్ ఈవెంట్ ఆ రోజుల్లో. రైట్. ఇవన్నీ కూడా మనకి వెంటనే ఐడియా రావాలి. ఆ ఏథెన్స్లో ఏమైందనంటే మొత్తము ఆ యొక్క ఊరందరూ కూడా
16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహంతో నిండి ఉండడం చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. రైట్, ఇది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మళ్ళీ 22వ వచనము, అరియోపగు మధ్య నిలిచి చెప్పిన ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై. మనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కేవలం అంటే మా భారతదేశంలో భక్తి తక్కువే లేదు, అందరికీ భక్తి ఎక్కువే. క్రైస్తవులు మొదలుకొని అందరికీ కూడా విపరీతమైన భక్తి. లేదల్లా ఏంటి, దేవుడు లేడంతే ఆ భక్తిలో. రైట్, ఏదైతే మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి. ఇవాళ చాలా మంది రోడ్ల మీద తిరిగిస్తారు, ఆ పూలు ఉంటాయి కావాలంటే ఏరేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళ దృష్టిలో ఈస్టర్ వస్తుంది, మనకి ఈస్టర్ కాదు, పునరుత్థాన దినం. ఆ ఈస్టర్ రోజు మళ్ళీ ఉదయాన్నే ఇంకా 6 అవ్వకుండా 7 అవ్వకుండా అందరూ టీ చొక్కాలు, క్యాప్లు, షూలు వేసుకుని, ఇంత పొట్టలు కూడా వేసుకుని సంవత్సరం అంతా పరిగెట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే రోజు పరిగెట్టడం, ఒకే రోజు డ్యాన్స్ వేసేయడం చేస్తే హార్ట్ అటాక్ కానీ వచ్చేయగలరు. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు పరిగెట్టినా పర్లేదు, కొంతమంది పరిగెడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరి కోసం కెమెరాలు పెట్టారు కదా, పరిగెడితే ఆయుసం వచ్చేస్తుంది. ఇది భక్తి కాదు. ఒకవేళ భక్తి అనుకున్నా అందులో దేవుడు లేడు. అది దేవుడు మెచ్చే భక్తి కాదు, దేవుడు కోరుకున్న భక్తి కాదు. రైట్, ఎంత విచారకరమైన విషయమో. సరే, తెలుసో తెలియక వాళ్ళు ఏదో చేస్తున్నారు. మనం తెలిసిన వాళ్ళము, సంఖ్యమంది ఉన్న వాళ్ళము, మనం నిగ్రహంగా ఉండాలి. మనం చేసేది ప్రభు కొరకేనా, ప్రభు కోరుకుందేనా, ప్రభు ఇష్టపడిందేనా అనేది మనం చూడాలి. వీరు అతి దేవతా భక్తి కలిగిన వారు. భారతదేశానికి వీళ్ళు కవల సోదరులా ఉన్నారు ఏథెన్సు వాళ్ళు. అక్కడ ఆయన ఈ మాట చెప్తూ, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు అనే మాట మనం తానే, దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున, ప్రభు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున, దేవుడై ఉన్నందున ఆ మనుషులు తమ చేతులతో నిర్మించిన ఆలయముల్లో దేవుడు అనేవాడు ఉండడానికి ఇష్టపడ్డాడు. చర్చి మనం కడతాం, చర్చి దేవుడు ఉంటాడని కాదు, మనం వచ్చి దేవుని గురించి వాక్యం నేర్చుకుంటామని, మనం ట్రైనప్ అవుతాం, మనం పరిశుద్ధతలో ఇది దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. ఇది ఈ కాన్సెప్ట్ అసలు సాధారణంగా మనం దేవుని మందిరానికి వెళ్తున్నాము. ప్రభు అంటున్నాడు, నువ్వే నా మందిరం, నీ హృదయమే నా మందిరం. రైట్, ఇది దేవుని మందిరము అని. చాలా చోట్ల రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకా చాలా చోట్ల చర్చ్ బిల్డింగ్స్ అనేది చాలా కష్టం అవుతుంది. కమ్యూనిటీ హాల్స్గానే పరిగణించాలి. ఆ కమ్యూనిటీ ఎవరికి వేరే వాళ్ళ చేతుల్లో ఉండాలి. అది వాళ్ళు వేరే దానికి కూడా వాడచ్చు, అది వేరే వాళ్ళ చేతుల్లో కూడా వెళ్ళొచ్చు. ఏం జరుగుతుందో భారతదేశంలో చెప్పను. నేను చాలా రోజుల క్రితం చెప్పాను, చాలా తొందరగా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారిపోద్ది, ఇక్కడ ఉండలేమని క్రైస్తవులు వేరే చోటకి పారిపోయే రోజులు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాను. ఇప్పుడు కరెక్ట్గా ఆటి వీళ్ళు అదే జరిగింది. మొత్తము ఊరికి మగవాళ్ళు కనబడట్లేదు. బిక్కు పట్టు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇల్లు వాకిలు విడిచిపెట్టడం ఇష్టం లేక ఎక్కడికి వాళ్ళు వెనక్కి వచ్చారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతారు. కేసులే, అన్యాయమే. కానీ వాళ్ళకి జరిగింది మనకు జరగదని అనుకోవడానికి వీల్లేదు, కాకినాడ జరగదని అనుకోవడానికి వీల్లేదు. ప్రభు రాకడ సమీపించే కొద్దీ నిజంగానే ప్రభు ఇటువంటి పరిస్థితులను సంఘాన్ని రేపడానికి, ప్రార్థనకు రేపడానికి ఖచ్చితంగా ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. మన ప్రార్థన ఆ లెవెల్లో ఉంటే ఖచ్చితంగా ప్రభు గొప్ప కార్యం మన ప్రార్థన ఆ లెవెల్లో ఉంటే. ఓన్లీ రిక్వైర్మెంట్ అంటే ప్రార్థన. ఒక దైవజనుడు పేరు మర్చిపోయిన ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ ఏదన్నా ఇల్లు తగలబడుతుందంటే అందరూ అటువైపు పరిగెడతారు కదా, అలాగే ఒక సంఘము ప్రార్థన అనే మంట ద్వారా మండుతూ ఉంటే అప్పుడు చాలామంది ఆ వెలుగు దగ్గరికి వస్తారు. సంఘంలో ప్రార్థన అనేది చాలా ప్రధానమైంది. స్వార్థ చేయాలి కరెక్టే, వాక్యం ఉండాలి కరెక్టే, మంచిదే, మంచి పనులు ఉండాలి కరెక్టే, సత్క్రియలు ఉండాలి కరెక్టే. రైట్, అన్నిటికంటే ప్రధానమైంది సంఘము ప్రార్థన చేసే సంఘంగా ఉండాలి. నేను సోదరుడు తిమోతి గారిని ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. మనం ప్రార్థన చేయమని కాదు, కానీ వాళ్ళ ప్రార్థన కోసం చెప్తే మొత్తం అందరూ కూడా ఏకమిగిన ఏడుపే, ఆర్తనాదమే, గోలే, స్వరం ఎత్తి ప్రార్థన చేయాలి. థర్స్డే ప్రేయర్లో కూడా అదే చెప్తాను, స్వరం ఎత్తి ప్రార్థన చేయాలి, బిగ్గరగా ప్రార్థన చేయాలి. రైట్, కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, భారతదేశం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ భారము మనకు రావాలి. రైట్, ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు ప్రభుతో మాట్లాడినప్పుడు, రిలేషన్షిప్ వైజ్గా మనం ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడాలి. అరవకూడదు, కేకలు, రకరకాల ప్రార్థన, చాలా ప్రార్థనలు ఉన్నాయి. ప్రే విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ అనే మాట పౌలు గారు అందుకే వాడారు.
ప్రార్థనలో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనల యొక్క అన్ని వెరైటీస్ కూడా మనము ఉపయోగిస్తూ ఉండాలి, వాడుతూ ఉండాలి. వార్ఫేర్ ప్రేయర్ ఉంది, వార్ఫేర్ టంగ్స్ ప్రేయర్ ఉంది, మైండ్ ప్రేయర్ ఉంది, స్పిరిట్ ప్రేయర్ ఉంది, రైట్? చాలా రకాల ప్రార్థనలు. అన్ని ప్రార్థనలు తెలియాలా, అన్ని ప్రార్థనలు చేయాలి. సరే, మనము భారతదేశంతో కంపేర్ చేస్తే ఏథెన్స్ వారి విషయంలో ఏమైతే చెప్పబడిందో ప్రపంచమంతటా కూడా ఇది కరెక్ట్. ఏ విషయం అంటే దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నాడు. ఆయన హస్తకృతమైన ఆలయముల్లో నివసించాడు, ఆయన హస్తకృతమైన ఆలయముల్లో నివసించాడు ప్రభు తానే. రైట్, రోమన్స్ 8:16 వెళ్దాము. రోమన్స్ 8:16, రోమిలికి రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము. మనము దేవుని పిల్లలమని రైట్ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. రైట్, ఓకే. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. రైట్, ఇది ఇంకొక ఆత్మ తానే, ప్రభు తానే, దేవుడు తానే, పరిశుద్ధ ఆత్మ దేవుడు తానే. పైనుంచి కొంచెం చదువుతాము, 12వ వచనం నుంచి చదువుతాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు పునఃస్థలమును రుణస్థులము కాము. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అంటే ఎవరికి రుణస్థులం? దేవునికి రుణస్థులం, పరిశుద్ధాత్మకు రుణస్థులం, పరలోకానికి రుణస్థులం. రైట్, పరలోకానికి రుణస్థులుగా ఉండిపోయాం కాబట్టి ఈ భూమి మీద మనకి ఉచితంగా పరలోక రాజ్యాన్ని ఇచ్చిన దేవుని కొరకు మన శరీరాలని వాడాలి, ఉపయోగించాలి, ప్రభు కొరకు జీవించాలి. మన శరీరానికి రుణస్థులం కాదు. మీరు శరీరసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందరు. ప్రైజ్ ది లార్డ్. జాన్ 1:12, జాన్ 3:16 ఇది సిమిలర్ టోన్ లో రాయబడింది. రైట్, ఎందరైతే వారందరూ అనే మాట, ఎందరైతే వారందరూ అనే మాట. రైట్, జాన్ 1:12 ఏంటి? తన్ని అందరూ అంగీకరించిద్దరు వారందరూ. జాన్ 3:16 ఏంటి? తన అద్వితీయ కుమారునిగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు వారందరూ అనే మాట. రైట్, కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఈ అబ్బా అనేది గ్రీకు భాషలో ఫాదర్, గ్రీక్లో ఫాదర్, అరబిక్ భాషలో ఫాదర్, తండ్రి. చాలా బాగా ఇంగ్లీష్లో కూడా అబ్బా అనే మాట ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. అబ్బా అనే మాట ఈవెన్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా అబ్బా అనే మాట వాడతారు. అది కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఈ యొక్క అరమైక్, గ్రీక్, హిబ్రూ ఈ పదాల నుంచే వాళ్ళు తీసుకున్నారు. అబ్రాహాం, దాంట్లో కూడా అబ్ అనే మాట తండ్రికి గుర్తుగా ఉంది. ఫాదర్, తండ్రి. అబ్బా తండ్రి అని మనము ఆయన్ని మనం పిలుస్తున్నాము, ఆయనకి మనం మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే. ప్రైజ్ ది లార్డ్. ముందు మనం కన్విక్షన్ ఉండాలి, మనం తెలియాలి. మనం రక్షణలో ఎదగడానికి, రక్షణ కన్విక్షన్లో ఉండడానికి చాలా ఇంపార్టెంట్ అంటే ద హోలీ స్పిరిట్ విల్ టెస్టిఫై విత్ మై స్పిరిట్ దట్ ఐఎమ్ సేవ్డ్ అండ్ ఐ బిలాంగ్ టు గాడ్. నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డనే. ప్రభుకి రాకప్పుడు ఉన్న అడ్డంకులన్నీ కూడా తిరిగిపోయినాయి. ఆ అడ్డుగా ఉన్న పాపం రక్షించిన ఎరకున్నట్లు యెహోవాస్తం గురించి కాలేదు కానీ మీ పాపములు మీకును దేవునికి మధ్య గోడగా, అడ్డుగా, సంధిగా ఎలాగైతే ఉన్నాయో ఆ యొక్క పాపం అంతటిని కూడా ప్రభు తీసివేశాడు. నేను రక్షణ పొందుకున్నాన్ని నేను రక్షణ పొందుకున్నాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మతో ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఉదయము, ప్రతి రాత్రి నిద్రలోంచి లేచిన తర్వాత, పడుకునే ముందు, రోజంతా కూడా ఎలాగా మెలుగుగా ఉంటాం కాబట్టి దిస్ షుడ్ బి ద కన్విక్షన్, దిస్ షుడ్ బి ద క్లారిటీ. ఈ విషయమై నిశ్చయత కలిగి ఉండాలి. రక్షణ నిశ్చయత అనేది చాలా మందికి లేదు. చాలా మంచి సంఘాలు ఉన్నాయి, సంఘాలకు వెళ్తూ ఉన్నారు, కొనసాగుతున్నారు, అలంకరణ చాలా బాగుంటుంది సంఘాలు. మన సంఘాలు అయితే ఏమీ లేవు అసలు చెప్పాలంటే, మిగతా సంఘాలతో కంపేర్ చేస్తే ఏమీ లేవు. కానీ ఆయా సంఘాల్లోకి వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొగల్తూరు మినిస్ట్రీ 31న అది పోస్ట్ పోన్ అయింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత పెట్టుకుంటారు, బహుశా లంట్ అయిన తర్వాత పెట్టుకుంటారేమో. కానీ అది డేట్ ఫైనలైజ్ అయినప్పుడు నేను మీకు చెప్తాను.
అలాగే మిగతా ఈ రోజున కూడా ఫ్రైడే ఉంది. ఫ్రైడే మన కాకినాడలోనే ఒక సంఘంలో సాయంకాలం వారు మీటింగ్ పెట్టుకుంటారు. లంచ్ టైంలో అడిగారు కానీ నేను సమయం లేదని చెప్పడం వలన అది బహుశా ఫ్రైడే ఉంటుంది. ఫ్రైడే సాయంకాలము అక్కడ వాక్యం చెప్పాలి. చాలా చోట్లకి వెళ్తున్నాము, రక్షణ నిశ్చయత అనేది లేదు. ఇప్పటికిప్పుడు మిన్ను విరిగి మీద పడిపోతే, ఇప్పటికిప్పుడు భూమి బద్దలైపోతే, ఇప్పటికిప్పుడు ఒక మరణం అనేది వస్తే ఏ రూపంలోనే రావచ్చు కాక ఎంతమంది రక్షించబడతారు, ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్తారు అని అంటే చాలామంది సమాధానం చెప్పలేని వారుగా ఉన్నారు. అలాగా అప్పుడు దాకా నవ్వుతూ, ఏదైనా జోకేస్తే నవ్వుతూ, ఏదైనా ఒక విషయం చెప్తే రెస్పాండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఇప్పటికిప్పుడు ఈ రూపు ఇలా పడిపోయి, లేకపోతే భూమి అలా కిందకి మనల్ని మింగివేసి మనం చనిపోతే, లేకపోతే ప్రభు రాకడ వస్తే మనం ఎంత పడతాము, ప్రభుతో ఉంటామని ఎంతమందికి నిశ్చయత ఉందనంటే చాలాసార్లు చాలామంది అసలు ఏమి కథలు మెదలు చెప్పలేరు. ఎంత బతిమాలన్నా ఒకసారి అయితే 5 నిమిషాలు అలా ఉండిపోయింది. మీరు సమాధానం ఏదో చెప్పే వరకు మీరు రక్షించబడ్డారని అనుకుంటున్నారా, రక్షించబడలేదు అనుకుంటున్నారంటే ఎవరు మాట్లాడిపోతే నేను మాట్లాడినారో ఉండిపోయారు. ఇక్కడున్న కొద్దిమంది అయినప్పటికీ కూడా మనకి ఆ పరిపూర్ణమైన రక్షణ నిశ్చయత అనేది ఉందని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. రక్షణ నిశ్చయత ఉండాలి. ఆత్మ, పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వాలి. అది ఎవరైతే విన్నారో పరిశుద్ధాత్మ ముందు మన గురించి మనకే సాక్ష్యం ఇస్తే అప్పుడు మనము దేవుని గురించి బయట సాక్ష్యం ఇస్తాం. ఫస్ట్ మినిస్ట్రీ పరిశుద్ధాత్మ మనకే చేయాలి. నో బ్రదర్, డోంట్ వరీ, యు ఆర్ సేవ్డ్, యువర్ సాల్వేషన్ ఈజ్ సీల్డ్, యువర్ సీట్ ఈజ్ సెక్యూర్డ్. పరలోకంలో నీ యొక్క స్థానము భద్రపరచబడింది, నీ పేరు భద్రపరచబడింది, నీకు రక్షణ ఉంది, నువ్వు రక్షించబడతావు, నువ్వు ఎలాగైనా సరే ఎస్కేప్ అవుతావు ఇక్కడి నుంచి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేయాలా? పరిశుద్ధాత్మ దేవుడు తానే మన ఆత్మతో ఏమవారు సాక్ష్యం. ప్రభు ఇక్కడ ఉన్న వారి అటువంటి గొప్ప సాక్ష్యాన్ని నిశ్చయతను ఇచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. రోమన్స్ 8:26 అదే అధ్యాయంలో 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఈ విషయం ఒప్పుకుందామా? మన అని రాస్తారైనా. అటువలే ఆత్మయు మీ బలహీనతను చూచి అని పౌలు గారు, ఇది దాదాపు టువర్డ్స్ ఎండ్ రోమరాజుల పత్రిక మొదట ఉన్నా సరే, మొదట రాయబడింది కాదు, చాలా చివరిలోనే రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయం రాస్తున్నారు. మనకు ప్రార్థన చేయడం ఎలాగో, మనం బలహీనులు, మనం నిస్సహాయులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తారో వారు ఆత్మీయ అహంకారంలోంచి బయటకు వస్తారు. స్పిరిచువల్ ప్రైడ్. ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా అప్డేట్ అవుతూ ఉంటాం. సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. మన సాఫ్ట్వేర్ కూడా, స్పిరిచువల్ సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. చిన్నప్పుడు భోజనం దగ్గర చేసిన ప్రార్థన ఇప్పుడు చేస్తావా అంటే చెయ్యము. కాపాడు, రక్షించు, కాపాడు. ఏంటి కాపాడు? ఆ కాపాడు ఎప్పుడు, ఇంకా విడుదల ఎప్పుడు? ఆ కాపాడు నుంచి వాళ్ళని వెళ్ళిపోవాలి, నేనని వెళ్ళిపోవాలి. ఈ కాపాడుకి ఇంక అర్థం లేదు. ఈ కాపాడు ప్రార్థనలు కాదు. ప్రభా ఎవరికి ఏం అవ్వకూడదు, ప్రభా దీవించి కాపాడు బలం బుద్ధి జ్ఞానమే, దీవించి కాపాడు బలం బుద్ధి జ్ఞానమే. ఇది ప్రార్థనే కాదు. ఇది చిన్నపిల్లడు చేస్తాడు ఆ ప్రార్థన. చాలా మంది ప్రార్థన ఆ లెవెల్లో మాత్రమే ఉండిపోతుంది. నువ్వు అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ప్రభు లోకంలో ఏం చేయాలనుకుంటున్నాడు, దాంతో మనం కనెక్ట్ అయి ఉండాలి. మనకు రక్షణ లేదా, మనం ముందు ప్రభుతో సమాధాన పడాలి. ముందు ప్రభు దగ్గర మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ప్రభు యొక్క కృపను ముందు అడగాలి. ప్రభు యొక్క రక్తమును మనం ఏం చెప్పుకోవాలి. ప్రభు దగ్గర మనం సమాధానం కలిగి ఉన్నామా, అప్పుడు ధైర్యంగా ప్రభు యొక్క పని గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రభు వారి ప్రార్థన నేను చాలాసార్లు చెప్పాను కదా, పరలోక ప్రార్థన ఏంటది? పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చి గాక, నీ చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుందో అలాగ భూమి మీద. అది ప్రార్థన. కనీసం సగానికి సగం ప్రార్థన అది. ఒకసారి మీరు ఆనెస్ట్గా, నేను దయచేసి ఎలా అంటున్నాను ఏమనుకోవద్దు, ఏ చర్చ్ కన్నా వెళ్ళండి, ఏ క్రైస్తవుల మధ్య కన్నా వెళ్ళండి, సగానికి సగం ప్రార్థన. ప్రభువా నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తమని ప్రార్థన చేసే క్రైస్తవులు లేదు. మనం అలా ఉండదు. దయచేసి మనం అలా ఉండదు. మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం కాదు, లోక సంబంధమైన శరీర సంబంధమైన విషయాలు అడగడం కాదు. మనము మన బలహీనతలు దాన్ని దాటుకుని ఆత్మ సహాయంతో ఆత్మ సంబంధమైన ప్రార్థన చేసే వాళ్ళం ఉండాలి. ఆత్మ సహాయంతో దేవుని యొక్క మనస్సులో విషయాల గురించి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క హృదయంలో విషయాల గురించి ప్రార్థన చేయాలి. దేవునికి పట్టే విషయాల గురించి ప్రార్థన చేయాలి. భూమి మీద నుంచి కలగ చేసుకోమని అడగాలి.
కమ్ అండ్ ఇంటర్ఫియర్, అది ప్రార్థన. కమ్ అండ్ ఇంటర్వ్యూన్, ప్రభు కలగ చేసుకో, ప్రభు కలగ చేసుకో, హస్తక్షేప్ కర్నే కే లియే బోల్నా. ప్రార్థన అంటే ఏంటి? కాపాడు, దీవించు, బలం బుద్ధి. నువ్వు ప్రభా ఈ భూమి మీద నీ రాజ్యం తరపున నేను నిలబడుతున్నాను, నేను బలహీనుడిని, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు కలెక్ట్ చేసుకో. ఇదిగో ఈ మ్యాటర్ నీ చేతిలో పెడుతున్నాను. ఈ మ్యాటర్, ఈ రాష్ట్రము, ఈ పరిస్థితి, ఈ పద్ధతి, ఈ విధానము, ఈ చట్టము, ఈ ఇరుకు, ఈ ఇబ్బంది, సువార్త విషయమై, నీ రాజ్యం విషయమై, నీ నామం విషయమై, ఇదిగో ఈ అవమానము, ఈ తిరస్కారము, ప్రభా నీ చేతుల్లో పెడుతున్నాను, కలెక్ట్ చేసుకుని ఆయన. నేనున్నాను ఈ లోకంలో. ప్రభువు ప్రార్థనకి జవాబుగా మాత్రమే కార్యం చేస్తాడు. కాబట్టి ప్రభు కార్యం చేయాలనే ప్రార్థన మనం చేయాలి. ప్రభు కార్యం ముందుకు జరగాలనే ప్రార్థన మనం చేయాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు చెప్పట్లేదు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి లేనిది. ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ప్రార్థన చేస్తే ప్రభు కార్యాభివృద్ధి యందు ఉండదు. రైట్? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా ఇది చాలాసార్లు నేను చెప్పాను, మనకి పరలోకంలో మెప్పు, మెడలు, మహిమ, ఘనత, కిరీటం దొరికే ప్రార్థన చేయట్లేదు, కాలిపోయే ప్రార్థన చేస్తున్నాం. అదే ప్రార్థన అనుకుంటున్నాం. ప్రభా నన్ను కాపాడు, నన్ను కాపాడు, పెద్దోడిని కాపాడు, చిన్నోడిని కాపాడు, ఆ చిన్నోడిని కూడా కాపాడు. ప్రభా పెద్దోడికి పెళ్ళి అయింది, ఆడపిల్లల్ని కాపాడు. రెండోడికి పెళ్ళింది ఆడపిల్ల, ప్రభా మూడోడికి పెళ్ళింది, ఆడపిల్లల్ని కాపాడు. ప్రభా పెద్దోడి పిల్లలకి ఫీజులు కట్టాలి. ప్రభా యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో, ప్రభువు ఏ ప్రార్థన చూసి సంతోషిస్తాడో, ప్రభు ఏ ప్రార్థనను చూసి ఆయన నిజంగానే మనల్ని ఒక యోధులుగా పరిగణిస్తాడో, ఏ ప్రార్థన చూసి ఇది ఖచ్చితంగా రివార్డ్ ఇవ్వాల్సిన ప్రార్థన. ఇప్పుడు నాకు ఒక కుమారుడు దొరికాడు, ఇప్పుడు నాకు ఒక శిష్యుడు దొరికాడు, ఇప్పుడు నాకు ఒక బిడ్డ దొరికాడు, నన్ను అర్థం చేసుకునే ఒక బిడ్డ. స్వార్థం కొరకు కాదు, స్వార్థం కొరకు కాదు, ప్రభు కొరకు. మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అది మన ప్రాబ్లం. అది మనకు తెలియదని మనం ఒప్పుకోం కూడా. మనకు తెలియదని మనం ఒప్పుకోం కూడా. మనకు తెలియదని ఒప్పుకోవాలి, వాక్యం దగ్గరికి రావాలి, ప్రభువుని అడగాలి, ప్రభు యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడాలి. ఆత్మ చెప్పే విషయాల గురించి ప్రార్థన చేయాలి. మనసు చెప్పే విషయాలు చాలా ఉంటాయి, తెలిసిన విషయాలు. నేను ఇందాక ఎర్లీ వచ్చాను కదా, ఆ మ్యాప్ చూస్తూ అలాగా ప్రార్థన చేస్తాను ఒక్కొక్క రాష్ట్రం గురించి కూడా. వెరీ గుడ్, అది మనసు చెప్తున్న విషయాలు. ఒక్కోసారి అలా ఆఫ్కోర్స్ ఈ ప్రార్థన చేయాలని కూడా ప్రభు యొక్క ఆత్మ నడిపింపై ఉండొచ్చు. ఇవాళ 2026 మార్చి నెల తారీఖు ఎంతమా? 29వ తారీఖు. ప్రభు ఏదో ఒక విషయం గురించి నేను భారంగా ప్రార్థన చేయాలని, భారతదేశం నుంచి ప్రార్థన పైకి వెళ్ళాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి, కాకినాడ నుంచి ప్రార్థన పైకి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్న విషయాలు ఉంటాయి. మనకు టైం లేదు. ఇంకెవరున్నారు నా నిమిత్తమే? ఎవరున్నారు అని ప్రభు అడుగుతున్నాడు. ఎవరు లేరు. నా నిమిత్తమే ఎవరున్నారు? ఎవరు బట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కొరుకున్నారు. ప్రభు నిమిత్తం ఎవరున్నారు? ఎవరు బట్టి వాళ్ళు వాళ్ళ సొంత ఆరోగ్యాలు కనుక్కున్నారు. ఉన్న 5 నిమిషాలు ప్రార్థన దానికి సరిపోతుంది. నా నిమిత్తం ఎవరున్నారు? ఎవరు లేరు. నా ప్రజల కొరకు ఎవరున్నారు? నేను పంపించాలనుకున్న వాళ్ళ కొరకు ఎవరున్నారు? నశించిపోతున్న ఏ గొర్రెలైతే ఇంకా నా మందులో చేరలేదో వాటిని కూడా చేర్చడానికి ఎవరున్నారంటే ఎవరు కూడా లేరు. మనం ఎలా ప్రార్థన చేయాలో, దేని గురించి ప్రార్థన చేయాలో మనకి తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయించున్నాడు. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయించున్నాడు. ఇది ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా ఉన్న ప్రయోజనాలన్నింటిలో కూడా ఒక పెద్ద ప్రయోజనం ఏంటంటే, మనము పరిశుద్ధాత్మకు ఎలా చేస్తాం. నా వెహికల్ వాడుకొని ఇచ్చేసినట్టుగా ఎక్కడికైనా ఊరు వెళ్ళిపోతూ ఫ్రెండ్స్కి, చుట్టాలకు మీరు ఉండండి, అగో అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి అని తాళాలు ఇచ్చేసినట్టుగా. అటువంటి వాళ్ళు ఎవరు లేరేమో కానీ ఉన్నారండి. తాళాలు ఇచ్చేస్తున్నారా? బండి ఇస్తాం, కొంతవరకు బండి ఇస్తాం, వాడుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మకి పరలోకానికి ప్రభువా ఈ శరీరం ద్వారా నీ ప్రార్థన జరిగించు. ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఆత్మ తానే. రైట్, ముందుకు వెళ్తాం. ఎఫెసియన్స్ 4:10, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4:10. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4:10. ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తానే సమస్తమును నింపునట్లు ఆయన
ఆకాశంలోకి తానే ఆరోహణమైన వాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఇది ఈ కాంటెక్స్ట్ మరలా మనం చూస్తే ప్రభువు సంఘమును ఎంతగా అయితే ప్రేమించి ప్రభు సంఘాన్ని ఎంతగా ఎగ్జాల్ట్ చేయాలనుకుంటున్నాడో, మనము ఏ మెజర్లో, ఏ కొలతలో, ఏ ఔన్నత్యంలోకి మనం ఎదగాలో ప్రభు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని పోలి మనం కూడా ఎదగాలి. రైట్, ఒకసారి చదువుతాం. 11 నుంచి ఎక్కడి నుంచి చదువుతారమ్మా? 10 చదివారు కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణం. మనకు తెలిసిన ఆకాశం మాత్రమే మనకు తెలుసు, కనబడుతుందో మాత్రమే తెలుసు. ఈ కనబడిన ఆకాశాలు చాలా అనంతమైన ఉన్నాయి. ఆకాశములన్నిటికంటే కూడా పైన ఆయన ఉన్నతంగా ఆరోహణమై ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ దిగినవాడు, వచ్చినవాడు 3 మేకులు పీక్కోలేనివాడు, పెళ్ళి అవ్వకుండానే మర్యాద పుట్టినవాడు, చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరోజు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. చాలా విచారం ఏంటి ఇప్పుడు తెలియదు. చాలా తొందరపాటులో నోరు పారేసుకుంటున్నారు. ఆ దిగినవాడు, ఆ వచ్చినవాడు, చంటిపెట్టుగా వచ్చినవాడు, ఆ గాడిదను ఎక్కినవాడు, శిలువ మీద వస్త్రహీనుడిగా చంపబడినవాడు, 3వ దినాన తిరిగి లేచి ఆయన ఎక్కడికి వెళ్ళాడనంటే అక్కడి నుంచి కూడా ఒకరోజు ఆయన మరలా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అంటే మనిషి చూడగలిగినంత ఎంత భయంకరమైన, ఎంత పవర్ఫుల్ టెలిస్కోపులు, బయోస్కోపులు ఎన్ని వేసుకున్నా, శాటిలైట్లు ఎంత పంపించి అక్కడి నుంచి ఫోటోలు తీసినా సరే, మనిషి ఆ యొక్క విశ్వం యొక్క అనంతమైన విశ్వం యొక్క ఆ చివరి కొరకు ఎప్పటికీ కూడా అందుకోలేడు. కొన్ని వేల సంవత్సరాల పాటు సూపర్ స్పీడ్లో మనిషి ప్రయాణం చేసినా సరే మనిషి చేరుకోలేని గ్రహాలు మనిషి ఇప్పుడు గడ్డితో చూస్తున్నాడు. 1000 సంవత్సరాలు ఎవడు బ్రతుకుతాడు? మహా అయితే 100 సంవత్సరాలు. వీడికి అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని నేర్చుకోవడానికి 40 సంవత్సరాలు పడుతుంది. వెళ్ళడానికి ఇంకొక 20 సంవత్సరాలు పడితే, 20 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు ప్రయాణం చేస్తే, అత్యధికమైన వేగంతో 1000 సంవత్సరాలు ప్రయాణం చేస్తే కానీ మనిషి చేరుకోలేనంత దూరంలో మనిషికి కనబడుతున్న గ్రహాలు ఉన్నాయి. కాబట్టి అసలు మనిషికే కనిపించిన విశ్వం ఇంకా ఎంత ఉందో, దేవుడు ఎక్కడ తన యొక్క సింహాసనాన్ని వేసుకున్నాడో అది అంటే మనము we can never comprehend, we can never grasp. ఎప్పటికీ కూడా అర్థం కాదు దేవుని యొక్క ఆ యొక్క స్థలాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం చేరుకోవడం అనేది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణుల మగు వరకు, అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ సంఘములో ఆయన పరిచర్య ధర్మం జరిగించుటకు అపొస్తలులు, ప్రవక్తలు ఇవన్నీ కూడా నియమించడని మనం చూస్తున్నాం. కాబట్టి తానే సమస్తమును నింపేవాడు తన బిడ్డలు తన యొక్క ఔన్నత్యంలోనికి సంపూర్ణతగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2:7, ఫిలిపియన్స్ 2:7. మిస్ అయ్యారమ్మా, మరి చదవండి. 7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, మళ్ళీ చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని అన్నమాట. ప్రభు యేసుక్రీస్తుని ఎవరో పైనుంచి తోసేస్తే బలవంతంగా రాలే. నేను స్టోరీ చెప్తూ ఉంటాను కదా, వాడ ప్రమాదంలో చాలా ధనవంతులైన ముసలోడిని ఎవరో రక్షించారు. మొత్తానికి ఎవరు రక్షించారో తెలియదు. ఈయన పెద్ద అనౌన్స్మెంట్ చేశాడు, న్యూస్ పేపర్లో వేశాడు, పోస్టర్లో పెట్టాడు, నన్ను ఆ ఓడ ప్రమాదంలో రక్షించిన వ్యక్తి. కానీ అక్కడికి వస్తే ఆ హడావుల్లో నేను అపస్మారక స్థితిలో ఉన్నాను, ఎవరు రక్షించారో ఎవరికి తెలియదు. కానీ ఆ వ్యక్తి కనుక ఆ సన్మాన సభకు వస్తే ఓ గోల్డ్ అని ఇస్తాను, అది ఇదే. సరే, చాలా మంది వచ్చారు అక్కడ ఈ వ్యక్తిని చూడడానికి. ఇంత మొత్తం ఊరంతట్లో కూడా ఫేమస్ అనమాట. ఊరంతట్లో ఫేమస్, ఊరంతలో పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ ముసలాయన బతికాడు. సరే, ఏదో సన్మాన కార్యక్రమం అంటాడు, సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందరం వెళ్దాం, భోజనం ఉంది, అంతా ఉంది. రైట్, ఆయన చూస్తున్నాడు, మైక్ పెట్టి, ఎవరు నన్ను ఆ రోజు రక్షించింది ఎవరనంటే ఒక కుర్రోడు అటు ఇటు చూసుకుంటూ వచ్చాడు. అంటే ఎలువరు నువ్వేరా అంటే అతను మైక్ రక్షించింది నేనే, కానీ అసలు నన్ను నీళ్ళలో తోసింది ఎవరో చూడాలనుకుంటున్నాను అన్నాడు. కావాలని తూగలేదు, వాళ్ళు ఎవరో తోస్తారు, నువ్వు కుర్రోడు కదా వెళ్ళని, ఇంక నీ ఇంట్లో పడిపోయింది కదా అని పాపం చేయి పట్టుకుని లాక్కొచ్చాడు. అంటే ఈ వాడు చూస్తున్నాడు, అసలు తోచినాడు ఎవడో చూడడానికి వచ్చాను నేను ఎక్కడికి అన్నాడు. అలాగా ప్రభు ఆయన ఏం బలవంతంగా రాలే,
తండ్రి ఆజ్ఞాపించేస్తేనో ఇంకొక విధంగానో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే మనలను ప్రేమించి మన కొరకు తను తాను ఖాళీ చేసుకున్నాడు. పరలోకంలో దేవునితో సమానంగా ఉండడం పెద్ద వదులుకోలేని భాగ్యంగా అనుకోలేదు, కానీ ఆయన దాసుడి స్వరూపాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే, అసలు 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనము 7వ వచనం ఇవంతా కూడా ప్రత్యేకంగా ఒక పోయం లాగా మధ్యలోకి ఇవ్వాలి. యాకండిగా రాస్తారు, గోడ కట్టినట్టుగా. ఇది పాట పాత రోజుల్లో ఆది సంఘంలో మొదటి శతాబ్దము అపొస్తలులు ఉన్న సమయంలో యేసుక్రీస్తుని గురించి రాయబడిన మొట్టమొదటి పాటల్లో ఒక పాట. ఆ పాటను కోట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో అది వేరే ఒక పోయం లాగా మధ్యకి ఇస్తారు. అది 2-3 లైన్స్లో. ఇది గద్య భాగం లాగా మొత్తం అంతా కూడా యాకండికి ఇచ్చేశారు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి అయిపోయింది. 6వ వచనం నుంచి అది టోటల్ సాంగ్ రాశారనమాట. యేసుక్రీస్తు గురించి రాయబడిన మొట్టమొదటి పాటలో ఒక పాట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండేట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి, ప్రైజ్ ది లార్డ్, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరి యూదులు ఎలా పాడేవారో ఈ పాట. ప్రైజ్ ది లార్డ్. అది ఒక పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకునేను, తన్ను తాను తగ్గించుకునేను. ప్రభువు మనల్ని రక్షించడానికి. ప్రైజ్ ది లార్డ్. 1 Thessalonians 3:16 తెస్సలోనికలకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 లేవు కదా, ఏముంది అక్కడ? అమ్మా సెకండా ఒకసారి చూడండి. రైట్, సమాధానకర్త, కరెక్టే. సమాధానకర్తయగు ప్రభువు తెస్సలోనికలకు రాయబడిన 2వ పత్రిక 3:16 సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. కాబట్టి ఇది ఉదయం మనం చూసాము, ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని మరుండి చేసేవాడు, శాంతికరమైన జలం చెంతకు నడిపించాడు, మన ప్రాణములకు ఆయన సేద తీర్చేవాడు. కాబట్టి మన శత్రువులు ఎదుట భోజనమును సిద్ధపరిచేవాడు. ఈ సమాధానం అందరం కోరుకుంటాము, ఈ నెమ్మది అందరం కోరుకుంటాము. ప్రభు తానే మనకి సమాధానం అనుగ్రహిస్తాడు. ప్రతి విధము చేతను అనే మాట కూడా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 1 Timothy 2:6 తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఒక పైన చదువుతున్నాను. దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. రైట్. ఎవరు కూడా ఆయన ప్రాణమును తీసుకోలేదు. ఆయన ప్రాణమును పెట్టడానికి, తను తీసుకోవడానికి ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన తన్ను తానే అనేక మంది కొరకు క్రయధనముగా, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఈ రోజుల్లో మనము సిలువ గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటలు మనం చాలా అర్థం చేసుకుంటున్నాం. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా అనేక మంది కొరకు ప్రాణం పెట్టడానికి తను తానే సమర్పించుకున్నాడు. టైటస్ 2:14 తీతుకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని
తన సొత్తుగా చేసుకునేటకు. తానే మన కొరకు రైట్. ఆయన విమోచన క్రయధనం అనే మాట మనం చూస్తాం. సరే, విమోచన ఇచ్చాడు. ఆయన తను తాను అర్పించుకోవడంలో ఇంకొక ఉద్దేశం ఏంటో చూద్దాం. మనం ఏం చేయాలో చూడండి. మనల్ని సమస్త దుర్నీతి నుండి విమోచించాడు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు మనము ప్రభు యొక్క సొత్తుగా ఉండాలి. ప్రభు కొరకు పనులు చేయాలి. విశ్వాసులైన వాళ్ళు ప్రభు కొరకు సత్క్రియలు, విశ్వాసపు క్రియలు చేయాలి. ప్రైజ్ లార్డ్. ప్రభు ఎలాగైతే తనను తాను సమర్పించుకున్నాడో మనము ఆ ప్రభు కొరకు మనల్ని మనం ఏం చేసుకోవాలా? పవిత్రపరచుకోవాలి. ఆయన సమర్పించుకున్నాడు, మనము పవిత్రపరచుకుంటున్నాము. ప్రైజ్ లార్డ్. తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ప్రభు మన కొరకు తను తాను అర్పించుకున్న ఉద్దేశము మన జీవితంలో నెరవేరును గాక. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఆయన సృష్టికర్త. ఆయన తన మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు సృష్టి అంతటిని కూడా ఉగాది వచ్చింది అంటున్నారు. ఈ సీజన్స్ మారాయంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగైతే తన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించాడో అలాగే ఈ యొక్క తారాగడాన్ని, గ్రహాలని, రోజుల్ని, ఋతువుల్ని, గాలుల్ని, వర్షాలని, బిందుల్ని, పువ్వుల్ని అన్నిటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన మహత్తు గల మాట చేత ఇప్పుడు ప్రస్తుతము నిర్వహిస్తూ ఉన్నాడు. మూడవది, ఆయన రాబోయే రోజుల్లో మరలా తన నోటి మాట చేత సమస్తాన్ని, పంచభూతాలని కూడా మహావేంద్రంతో రగిలి లైవ్ కూడా చేసేవాడు. ఆయన ముగ్గురు 3 పల్లెకి ముగ్గురు రారు. వాళ్ళు పోటీలు పడరు, వాళ్ళు కొట్టుకోరు, వాళ్ళు సాప్రదాయాలు పెట్టుకోరు, వాళ్ళు ఒకళ్ళు నీమే చేసి మసుని చేస్తానంటే అలాగే పరిగెట్టరు. ప్రభు ఈయన ఒక్కడే దేవుడు, ఈయనే దేవుడు. 3 రకాలుగా ఆయన తను కనపరుచుకున్నాడు. కానీ ఈ ప్రభు ఆయనే సృష్టికర్త, ఆయనే నిర్వహిస్తున్నాడు, ఆయనే సమస్తాన్ని నాశనం చేసేవాడు కూడా. రైట్. కొత్త ఆకాశం, కొత్త భూమి సృష్టించేది ఆయనే. నిత్యత్వము పరిపాలన చేసేది ఆయనే. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 1:3 చదువుతున్నాం. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9:11 9వ అధ్యాయము 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమైన ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన సర్వ స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు తానే నిత్యమైన విమోచన సంపాదించి అనే మాట. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రైజ్ ది లార్డ్ ప్రధాన యాజకుడిగా వచ్చి తానే వచ్చిన ప్రభువు ఆయన మనం ఏమనుకుంటామంటే ఆయన చిన్నపిల్లడుగా వచ్చాడని అనుకుంటాం. నో, ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి తన యొక్క సొంత దేహాన్నే బలిగా అర్పించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది నేను గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం కూడా దేవుని చిత్తమైతే మనము ఇంకా కొంచెం విడిగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. 9వ అధ్యాయంలోనే 26వ వచనము. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చిన అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు కూడా ఒక్కసారే మృతి పొందవలన నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి
తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. రైట్, మనం ప్రభు ఒకసారే వచ్చారు, బలియాగం అయ్యారు. ఎవరైతే ఆయన కొరకు నిరీక్షిస్తున్నారో వారి కొరకు చాలా తొందరగానే ఆయన రాబోతున్నారు. ప్రైజ్ లార్డ్. మనం ఇక్కడ చూస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జగత్తు పునాది వేయబడిన మొదలు అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన 11వ వచనం, తానే నిత్యమైన విమోచన సంపాదించారు, తానే బలిగా తను తాను అర్పించుకున్నారు. రైట్, 1 Peter 2:24. 1 Peter 2:24. ఇవి ఆ వాక్య భాగాలు ఆ పైన కింద కూడా మనము చాలా స్టడీ చేయాల్సినవి ఉంటాయి. చాలా కనెక్టింగ్, మనం ఏం చేయాలి, ప్రభు ఏం చేశారు, ఎందువల్ల చేశారు, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ రాసుంటారు. ఒక్కొక్క వాక్య భాగము, ఆ ఒక్కొక్క వాక్య భాగాన్ని మనము డీటెయిల్ గా చూడడానికి అవ్వదు. 1 Peter 2:24. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రారు మీద మోసుకొనిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసికొనును అనే మాట. మోసెను అనే మాట బాగుంటుందేమో, మోసికొనును అనే మాట రాశారు. ఎందుకంటే ప్రభువుకు పట్టింది అనమాట. ప్రభు ఆ పని చేయాలని తీర్మానం చేసుకున్నారు. అందుకే ఎవరి కొరకు చేయలేని పనిని ఆయన తన మీద వేసుకున్నారు. అందుకే మోసికొనును అనే మాట వాడు. ఇప్పుడు ఎవరికన్నా బ్రదర్ పేరు మర్చిపోయాను, గిరిబాబు గారు ఒకవేళ స్నానం చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేయాలి, బకెట్తో నీళ్ళు తీసుకెళ్ళాలి, నువ్వే మోసుకో అంటాం ఒకవేళ, అవునా? లేకపోతే మనం తీసుకుని వెళ్ళాలి, తనందరూ తానే చేయాలంటే మోసుకో అంటే. అది మన కొరకు చేయమని అనుకోండి, తీసుకుని తోడు పెట్టమంటాము. ఒకవేళ ఆయనే తోడుకో అంటాం, నీకు కావాలి కాబట్టి నువ్వు తోడుకో. ఈ పదజాలం వాడటం చాలా జాగ్రత్తగా బైబిల్లో వాడారు. చూడండి, మనం అర్థం చేసుకుంటే, ఆయన మన పాపముల విషయమై నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను అనే మాట ప్రభుకి ఎంత పట్టిందో, మనం నీతివంతంగా మన ప్రభుకి ఎంత పట్టిందో ఈ పని తన మీద వేసుకోవడానికి, మనకు పరలోక రాజ్యం ఇవ్వడానికి. ప్రైజ్ లార్డ్. 1 Peter 5:10, 5:10. తన నిత్యమైనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, అంటే ఏమి లేదు, ఒక 70-80 సంవత్సరాలు అంతే. కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచిన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనకి స్థిరత్వం అనేది వస్తుంది, మనం బలపరచడం అనేది ఉంటుంది. శ్రమలు కొద్ది కాలమే, కష్టం కొద్ది కాలమే. అయితే ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఈ శ్రమల ద్వారా, ఓర్చుకోవడం ద్వారా పూర్ణులుగా చేస్తాడు, పర్ఫెక్ట్ చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు, ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఆయన స్ట్రెంగ్తన్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు తానే 1 John 4:10. 1 John 4:10. మనము దేవుడు ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. ఓకే, ఇందులో ప్రేమ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4:10 అదే కదా, 1 John 4:10 అదే కదా. రైట్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ నేను చాలా మార్క్స్ చేసుకున్నాను, చాలా విషయాలు చదవాలి. ఇంకా దీంతో మనకు, ఎందుకంటే మిగతా అన్ని విషయాలు మనం చూడడానికి అవకాశం ఉండదు. మనము దేవుని ప్రేమించిందని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు అటోనింగ్ సాక్రిఫైస్ అనే మాట వాడారు అక్కడ. అటోనింగ్ సాక్రిఫైస్. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని ప్రాయశ్చిత్తం అనే మాట మనము అర్థం చేసుకోవాలి. అటోన్మెంట్ అనేది అర్థం చేసుకోవాలి. 2 మీనింగ్లు ఉన్నాయి. అటోన్మెంట్ అంటే ఎట్ వన్ మెంట్, ఒక్కసారి. రైట్, ఎట్ వన్ మెంట్, ఒక్కసారి.
మరల ప్రభు రాడు, మరల రక్తం చిందించవలసిన, మరల బలు అర్పించవలసిన అవసరం లేదు. అటోన్మెంట్ ఒక్కసారితోనే మనము ప్రభుకు ముందు పుట్టిన వాళ్ళ, ప్రభు టైంలో పుట్టిన వాళ్ళ, ప్రభు తర్వాత పుట్టిన వాళ్ళ, అటోన్మెంట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. రెండవ విషయము, అటోన్మెంట్ అంటే దేవునితో ఒక్కటి చేయబడ్డాం. ఆ యొక్క పాప ప్రాయశ్చిత్తము దేవునితో ఏం చేయబడ్డాం? ఒక్కటి చేయబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గిరిబాబు గారికి చాలా టైర్డ్ అయిపోయారు కదా. ఆయన అయితే ఏదో కష్టపడి వచ్చారు, మిగతా వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కొంచెం మొహాలు యాక్టివ్గా పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఇది మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రిఫరెన్స్లో తీసి స్టడీ చేస్తారా, వెనకతల ముందు పైన కింద ఉన్న వాక్య భాగాలు చదివి కనీసం రోజుకు ఒకటో రెండో చూసి ప్రభు తనకు తానే మన కొరకే ఏమై చేశాడో, ప్రభు తనకు తానే మన కొరకు ఏమేం చేశాడో, అంటే మనతో సంబంధం లేదు, మన భక్తితో సంబంధం లేదు, మన అడగడంతో సంబంధం లేదు. ప్రభు ఆయన తనకు తానే తీర్మానం చేసుకుని ఈ అన్ని కార్యాలు మన కొరకు చేశాడు. ప్రభుని ఇది చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, ప్రభుని కీర్తిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెవల్యూషన్, ప్రకటన గ్రంథము, అమ్మయ్య అనుకుంటున్నారు ఎవరో ఇక్కడ. రెవల్యూషన్ 7:15, ప్రకటన 7:15. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పను. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేసినప్పుడు, గ్రేస్ చాపెల్ వారి గురించి కానీ మన జూమ్ మీటింగ్లో కానీ ప్రార్థన చేసినప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన నేను చేస్తూ ఉంటాను. ప్రభువా, మా మా వాళ్ళ యొక్క ప్రతి ఒక్క నివాస స్థలం మీద నీ మహిమను ఒక గుడారముగా ఉంచమని అడుగుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ప్రభు తన మహిమను ఒక గుడారంలాగా, ఇంటి పైన మళ్ళీ టెంట్ ఉండాలి. ఆ టెంట్ ఏంటి? దేవుని యొక్క మహిమ అనే టెంట్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ కూడా మీ గృహాల్లో అలాగే దేవుని యొక్క మహిమ అనే టెంట్ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఎక్కడుంటే అక్కడే ప్రభు యొక్క సన్నిధిని మనం రెవల్యూషన్ 21:3, 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇక నిత్యత్వం వచ్చేసింది. ఇంకా అక్కడ ఏ మాత్రము కూడా ఆయన వారి కన్నులను ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం మీకు ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను నీకు ఉండదు, మొదటి సంగతులన్నీ కూడా పాత సృష్టి అంతా కూడా గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటుని, అప్పుడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించునా అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. కాబట్టి ప్రభువు ఆయన దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. ప్రైజ్ ది లార్డ్. ఇమాన్యుయేల్. ఇక ఎప్పటికీ కూడా ఆ ప్రభు ఆయన తన ప్రజలకు తోడై ఉండి వారితో పాటు ఉంటాడు. ఆయన ప్రజలంగా మనం ఉంటాము, ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. పాత నిబంధన యాక్చువల్గా అదే, కానీ వాళ్ళు మీరారు, నిబంధన కొట్టివేయబడింది, నూతన నిబంధన ప్రభు తీసుకొచ్చాడు. మనం ఇంకెప్పటికీ కూడా ఇటర్నిటీ ఆఫ్ ఇటర్నిటీస్ అని అంటారు ఒక దైవజనుడు అయితే. ఇటర్నిటీ ఆఫ్ ఇటర్నిటీస్, నిత్యత్వం అంటే ఇక నిత్యత్వం పాటు నిత్యత్వాలు ఇంకా ప్రభుతో పాటు ఉంటాం, ఏమాత్రం కూడా ఎడబాటు అనేది లేకుండా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. కళ్ళు మూసుకుందాము. దేవుని యొక్క వాక్యాన్ని మీరు కేవలం వచనాలు మాత్రమే ఇచ్చాను, నాకు తెలుసు. ఒక్కొక్క వాక్యాన్ని నేను వివరించాలనుకున్నంతగా వివరించడానికి సమయం సరిపోలేదు. సమయానికే ముగించగలిగాము. మనందరం కూడా లేచి నిలబడదాము, ప్రభుని కనపరుద్దాము, ప్రభుకు వందనాలు తెలియజేద్దాము, ప్రభు నామాన్ని మనం స్తుతిద్దాము. దయచేసి ఈ వాక్య భాగాలు అధ్యయనం చేయండి, ధ్యానించండి, చెప్పుకోండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని కనపరచండి, ప్రభుకు వందనాలు తెలియజేద్దాము. ప్రభు ఇన్ని కార్యాలు మన కొరకు చేశాడు. తను తానే, తన మట్టుకు తానే, ప్రభు తానే, దేవుడు తానే. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎంత భిన్నమైన కార్యాలు ప్రభు చేశారు. వాస్ట్ వర్క్స్ ప్రభు చేశారు. అసంఖ్యాకమైన కార్యాలు ప్రభు చేశారు. ప్రభుని కనపరుద్దాము. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పాద సన్నిధి